తన తల్లిని మోసం చేసి 5 కోట్లకు విలువ చేసే భూమిని 5 లక్షలకే అప్పనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కుమారుడు ఫిర్యాదు చేశాడు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామానికి చెందిన కురువ పద్మమ్మ పేరు మీద 2 ఎకరాల భూమి ఉంది. హైదరాబాద్ లింగంపల్లిలోని పోచమ్మ ఇంట్లో పద్మమ్మ 2 నెలలుగా ఇంటి పని చేస్తోంది. ఇంటి యజమానులు పద్మమ్మకు మాయమాటలు కొడుకు సురేష్ కు తెలియకుండా గుట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 5 కోట్లకు విలువ చేసే భూమిని 5 లక్షలకే అప్పనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్వే చేస్తుండగా అసలు విషయం బయటపడింది. విషయం తెలుసుకుని సురేష్ గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. భూమి కొనుగోలు చేసిన పోచమ్మ 20 మంది కిరాయి గుండాలతో తనపై దాడి చేయించిందని సురేష్ తెలిపాడు. వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోచమ్మ కొడుకు కలెక్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. పద్మమ్మ లాంటి అమాయకులను గుర్తించి ఈ మోసానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మా అమ్మ పేరు నుంచి వాళ్ళ పేరు మీద చేసుకున్నారు. హైదరాబాద్ లో ఉండేటోళ్ళు. మా అమ్మ వాళ్ళ దాన పనిచేస్తుంది. మా బాబాయ్ లో తెచ్చి వాళ్ళకి చెప్పిన బాబాయ్ గిట్ల సంగతి గిట్ల అవుతుంది బాబాయ్ అంటే అప్పుడు స్పాట్ లో వచ్చేసినాము. స్పాట్ లో వచ్చి కంప్లీట్ ఇచ్చిన సార్ వాళ్ళతో చిక్కులలో 100 మంది వచ్చారు. నా మీద దాడి చేయడానికి వచ్చారు. మరి నా ఊళ్ళో లేకపోతే పరిస్థితి ఏంది? నాది ఉన్న 2 ఎకరాలు మొత్తం నాశనం చేసిండు. ఇల్లు జాగ్రత్త లేకుండా చేసి సార్ ఏం చేయాలి? నాకు సస్యగాన్ని బొంద పెట్టడానికి వెళ్ళలేదు సార్. మీ కాల్ చెప్పి న్యాయం చేయండి. 3 గంటలకు దగ్గర 20 కార్లతో 50 మంది చిక్కుల వాళ్ళతో కత్తులతో వాళ్ళ టీం దిగడం జరిగింది. పరిస్థితుల్లో ఆ భూమి వచ్చినంత వరకు మేము ఊరు మొత్తం వీనికి అండగా ఉండి అది 7 దాకా అయితే 6 దాకా ఇడిచేది లేదు. అదేవిధంగా ఇట్టి పరిస్థితిని గౌరవనీయులు ఎమ్మెల్యే రామ్మోహన్ సార్ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళని ఎవరైనా సరే వర్గంలో ఇటువంటి రౌడీ చేసేటివన్నీ ఇడవద్దని మా ముందరనే ఎస్ఐ సార్ కు డిఎస్పీ సార్ కి సిఐ సార్ కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సరే వాళ్ళు భూమి కొన్నోళ్ళే ఉంటే సరే మేము కొన్నాము మేము అని బాధ చెప్తాం. మాకు చెప్పాలి కదా. మాకు అట్లా చెప్తలేరు. కత్తులు కట్టాలతో దిగితే మేము ఏడాగుతాం. సరే ఈడ పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. మాకు పోలీసు వాళ్ళు సహకారం చేసినారు. మంచినాం. అదే ఒకవేళ చేను కాడికి వస్తే మా పరిస్థితి ఏంది? మా ఊరు పరిస్థితి ఏంది? ఒకవేళ మీడియా కానీ మా గవర్నమెంట్ కానీ మా ఊరికి సాయం చేయకపోతే మా పిల్లలకి సాయం చేయకపోతే వాడిని ఎప్పుడో ఎన్నో చంపేస్తారు. వీళ్ళు డబ్బుల కొరం చేసాను కానీ వాడిని జీబీ పదం అనేది ఏం లేదు. చాలా ప్రమాదం పూరానికి దయచేసి మీడియాలు కానీ గవర్నమెంట్ కానీ మంచి సహకారం ఇస్తే మా ఊరికి కూడా సంతోషము, అందరికి కూడా సంతోషం.